ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి వన్ ఆపర్చునిటీ యాప్ని డౌన్లోడ్ చేయాలి. ఇది వన్ ఆపర్చునిటీ ఈ లోగో ఉంటుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనము మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు లాగిన్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తగా దీన్ని లాగిన్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది. కింద సైన్ అప్ క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేస్తే ఇక్కడ పేరు ఇవ్వాలన్నమాట. పేరు మ్యాక్సిమం మీ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా పేరు ఇస్తే మంచిది. ఫ్యూచర్లో ఎప్పుడైనా కేవైసీ చేసుకోవాలన్నప్పటికీ అది యూజ్ అవుతుంది. లేకుంటే అది మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఒక పేరు ఇస్తున్నాను. పేరు ఇచ్చిన తర్వాత కింద ఈమెయిల్ ఐడి క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈమెయిల్ ఐడి క్లిక్ చేయాలి. కింద వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబరు ఇవ్వాలన్నమాట. ఈ విధంగా అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక 5 minutes 10 minutes లేట్ అయినా పర్లేదు, కానీ ఏ ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ఇవ్వండి. ఒక తూరి యాప్ రాంగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది తిరిగి రాదు అకౌంట్. కింద రెఫరల్ కోడ్, మీకు ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి. ఒక తూరి మళ్ళీ పైనుంచి కిందికి చెక్ చేసుకోండి, ఏదైనా మిస్టేక్ ఉందేమో అని. మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ టచ్ చేయాలి. ఇలా మనకి వెరిఫికేషన్ కోడ్ ఒక ఫోన్కి వస్తుంది. అక్కడ ఉన్న ఓటీపీ ఇక్కడ క్లిక్ చేయాలి. 286489286489. ఇదని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది. మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీ ఏరియా పిన్ కోడ్ ఇక్కడ ఫిల్ చేయాలి. 515671. దీని తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ పిన్ కోడ్ కొట్టాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ప్రెస్ చేయండి. దీని తర్వాత ఇక్కడ 3 టాస్కులు ఉంటాయి. డైలీ 1 hourకి ఒక తూరి టాస్క్ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క దానికి 10 rupees మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ టాస్క్ వస్తుంది. ఇక్కడ చూడండి 15 rupees ఉంది. ఇది ఎందుకు 15 rupees అంటే ఇక్కడ 3 యాడ్స్లో ఒక యాడ్ ప్రస్తుతం టెంపరరీ పని చేయడం లేదు. దానివల్ల ఈ 2 యాడ్స్కే ఒకదానికి 15 ఒకదానికి 15 ఇస్తున్నారు. అప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ టాస్క్ క్లిక్ చేయాలి. ఇక్కడ అది యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని బ్యాక్ చేయాలి. వెంటనే బ్యాక్. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. అంటే హూ ఈజ్ గోయింగ్ టు లాంచ్ అవర్ వైరల్ పే ఆండ్రాయిడ్ అప్లికేషన్ అని ఇట్లా ఒక యాడ్ వస్తుంది. ఇక్కడ మనం ఐటీ మాస్టర్ తెలంగాణ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇట్లా ఒక యాడ్ వస్తుంది. యాడ్ని మనం పూర్తిగా చూడాలి. ఇట్లా ఇంటూ మార్క్ వచ్చిన తర్వాత క్లిక్ చేయాలి. అప్పుడు వెంటనే మనకి ఇక్కడ 15 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ ఓకే కొట్టాలి. కొట్టిన తర్వాత మన 15 కాయిన్స్ ఇక్కడ అవైలబుల్ కాయిన్స్ రైట్ సైడ్ పైన ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద ఇన్స్టాగ్రామ్ చూసాం కదా, అప్పుడు ఇక్కడ మళ్ళీ టైమింగ్ పడుతుంది. 1 hour తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి మళ్ళీ 15 కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ మనం యూట్యూబ్ క్లిక్ చేస్తాం. ఇక్కడ అంతే స్టార్ట్ టాస్క్. యూట్యూబ్లో వెళ్తుంది. వెంటనే మనం బ్యాక్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ అవుతుంది. సేమ్ క్వశ్చన్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఐటీ మాస్టర్ అని కొట్టాలి. కొన్నిసార్లు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంది. ఏమని హూ లాంచ్డ్ ఫర్ వైరల్ పే వెబ్ అప్లికేషన్ అని. అక్కడ ఒకటే స్కోర్డన్ లీడర్ జయసింహ అని పెట్టాలి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్లో వచ్చేది 2 క్వశ్చన్, ఇది కానీ ఇంకోటి కానీ. అక్కడ జయసింహ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సబ్మిట్ కొడుతున్నాం. ఇప్పుడు కూడా మనకి యాడ్ వస్తుంది. ఈ యాడ్ మనకి చేయాలి. ఇంటూ మార్క్ వచ్చిన తర్వాత ప్లేస్ చేయాలి. ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ 15 కాయిన్స్ వస్తే దీన్ని ఓకే కొట్టాలి. అప్పుడు చూడండి పైన రైట్ సైడ్ పైన అవైలబుల్ కాయిన్స్ 30 ఉన్నాయి అనమాట. ఇక్కడ లైఫ్ టైం ఎర్నింగ్లో 15 వచ్చినాయి. మళ్ళీ వెంటనే కొన్ని సెకండ్లకి మళ్ళీ 13 వచ్చేస్తాయి. ఇక్కడ 13 అంటే 13 పైసా, 10 అంటే 10 పైసా. ఈ విధంగా మనము రోజుకి 1 hour ఇక్కడ కూడా టైమింగ్ పడింది 1 hour అని చెప్పేసి ఇట్లా 1 hour పోతే మనము ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే అన్ని 10 కానీ 15 వస్తాయి. ఇక్కడ వెబ్ పేజ్ అనేది ఇది ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి 15 ఇచ్చాడు. లేదంటే 10 ఇస్తారు. మన రోజుకి ఒక 1 hourకి 13 పైసా. ఈ విధంగా మనం ఎన్ని అవర్స్ పని చేస్తే అన్ని అవర్స్ మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైరల్ పే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ యాడ్స్ స్క్రోల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చింది. దీని తర్వాత ఇంకోటి దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది వెబ్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని కేర్ఫుల్గా మనం ఫిలప్ చేయాలి. ఏ ఒక్క మిస్టేక్ జరిగినా దీన్ని మళ్ళీ అకౌంట్ని ఈ ఫోను మళ్ళీ ఈ అకౌంట్కి పనికిరాదు. ఏ అకౌంట్ కూడా దీంట్లోకి పనికిరాదు ఈ ఫోన్లో. కాబట్టి కేర్ఫుల్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిలప్ చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్
లాస్ట్ నేమ్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ కస్టమర్ టైప్ క్లిక్ చేస్తే కస్టమర్ అనే ఉంటుంది, కస్టమర్ కాబట్టి కస్టమరే. నెక్స్ట్ ఇక్కడ సిటీ, మీది ఏ ఊరు అయితే ఆ ఊరు, ధర్మవరం అంటే మా ధర్మవరం. ఆ స్టేట్ ఆంధ్రప్రదేశ్. డిస్టిక్ ఇక్కడ వస్తుంది, మాది సత్యసాయి డిస్టిక్. అండ్ ఇక్కడ సత్యసాయి డిస్టిక్. ఇక్కడ పిన్ కోడ్ అనమాట, మీ ఏరియా పిన్ కోడ్. ఇంతకుముందు ఇదొకటి. ఇంకోటి ఏమంటే వన్ ఆపర్చునిటీలో ఏదైతే మీరు ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ పిన్ కోడ్ కానీ ఏవైతే ఇచ్చారో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే ఇవ్వాలా. ఎందుకంటే వన్ ఆపర్చునిటీలో సంపాదించుకుంటే మనం డబ్బు క్యాష్ అంతా మనము దీంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలంటే సేమ్ టు సేమ్ రెండు ఒకటే ఉండాలి. ఆ విధంగా 515671. నెక్స్ట్ రెఫరల్ కోడ్, మీకు ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా రెఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళ యొక్క పేరు దాని కిందే మీకు డిస్ప్లే చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ అగ్రీ టు ది కండిషన్స్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు ఫిలప్ చేసినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో కొంచెం లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం ఇక్కడ సబ్మిట్ అనేది క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దీన్ని మనము రెక్టిఫై చేయలేము. ఈ విధంగా అన్ని చెక్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద 4 డిజిట్ పిన్ అనేది 6 డిజిట్కి మారిపోతుంది. ఈ విధంగా ఎంటర్ చేయగానే ఇక్కడ 6 డిజిట్ పిన్ అని అడుగుతుంది. ఇది మనకి ఈమెయిల్కి ఒక పాస్వర్డ్, 6 డిజిట్ పాస్వర్డ్ ఒక ఈమెయిల్కి పోతుంది. మనం ఈమెయిల్కి పోయి పాస్వర్డ్ చెక్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇక్కడ వచ్చింది 478111. 478111. ఈ విధంగా సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత సైన్ ఇన్ అని కొట్టాలి. ఇక్కడ మనము ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ పిన్ ఏం పెట్టున్నా 1234. నెక్స్ట్ కింద కన్ఫామ్ 1234. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఏమంటే ఈ విధంగా పెడితే మనకు గుర్తుకుంటుంది అని ఫ్యూచర్లో లాగిన్ పైన కూడా మనం దీన్ని రిటర్న్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పిన్ కూడా సెట్ చేసుకోవాలి. నేను 2025 అని పెడుతున్నాను, 2025. నెక్స్ట్ కన్ఫామ్ చేయాలి 2025. తర్వాత సేవ్ పిన్ అని క్లిక్ చేయాలి. సేవ్ పిన్ ఇక్కడ సక్సెస్ అయింది, మంది ఓపెన్ అయిందనమాట. ఇది వైరల్ పే అనే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం అక్కడ వన్ ఆపర్చునిటీలో సంపాదించుకునే డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయగానే వాలెట్ బ్యాలెన్స్లోకి పడతాయి. ఈ వాలెట్ బ్యాలెన్స్లో ఉన్న డబ్బు మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్, మిగతావన్నీ ఆన్లైన్ పర్చేజ్. ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో మొత్తం అన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నీ వస్తాయి. బార్కోడ్స్ వస్తాయి. షాపులకు కూడా మనము పే చేయొచ్చు దీని ద్వారానే. ఈ విధంగా మనం 2 క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే దీంట్లో మనం వేరే వాళ్ళకి రెఫర్ చేయాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్ పైన బొమ్మ సింబల్ ఉంటుంది, ప్రొఫైల్ సింబల్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ మన విధంగా ఇంతకుముందు ఫిలప్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ రెఫరల్ కోడ్ ఉంది. ఈ కోడ్ని కాపీ చేసుకొని వాళ్ళకైనా పంపించచ్చు. లేదా రెఫరల్ URL అని ఉంది. ఇక్కడ మనం షేర్ చేసినా కూడా ఇక్కడ మనం వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఎవరికైతే మనం షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించచ్చు. నెక్స్ట్ ఇదే విధంగానే వన్ ఆపర్చునిటీలో కూడా మనం రెఫర్ చేయాలంటే కింద బాటంలో 3వది రెఫరల్ అండ్ ఎర్న్ అని ఉంటుంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం రెఫర్ ఫ్రై ఫ్రెండ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి మనం రెఫర్ చేయొచ్చు. లేదా మనం ఇక్కడ రెఫరల్ కోడ్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకుని వాళ్ళకి పంపించచ్చు. ఈ విధంగా మనము ఒకటి వన్ ఆపర్చునిటీ యాప్, 2 వైరల్ పే, 2 మనము రెఫర్ చేసుకోవాలి. ఇంకొకటి వైరల్ యాప్లో మనము ఈ విధంగా ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 3 చుక్కలు లెఫ్ట్ సైడ్ పైన 3 గేర్లు క్లిక్ చేసి ఇక్కడ డాష్ బోర్డ్ అని వస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ అంటే మరి మనము మైన్ యాప్లోకి వస్తాం. దాని తర్వాత పైన వెబ్సైట్ పైన 3 చుక్కలు ఉంటాయి. 3 చుక్కలు దాన్ని క్లిక్ చేస్తే కింద లాస్ట్లో యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి. దాన్ని మనం క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ అని కొట్టాలి. యాడ్ అని కొట్టిన వెంటనే దీన్ని మనం యాప్ని క్లోజ్ చేసిన తర్వాత కింద ఇక్కడ చూడండి వైరల్ పే అనేది ఒక యాప్ మాదిరి మనకి డిస్ప్లే మీద ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ మనము యాప్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తర్వాత వెబ్ బ్రౌజర్లో పోయి మనం టైప్ చేసి కొట్టేదాని బదులు ఇక్కడ కొట్టేస్తేనే మనము డైరెక్ట్ మన వైరల్ పే యాప్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది మనకి ఇక్కడ ఒక యాప్ మాదిరి కింద పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, కంపెనీ రూల్స్ ప్రకారం మినిమం 5 మెంబర్స్ని మనము రెఫరల్ చేయాలి. అదేవిధంగా డైలీ 10 టాస్క్స్ కంప్లీట్ చేయాలి. అలా అయితేనే మనకి రెఫరల్ నుంచి వచ్చిన బోనస్ మనకి మన వాలెట్లోకి యాడ్ అవుతుంది. అది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనము ఒక 2 మెంబర్స్ని రెఫరల్ చేశాము. 2 మెంబర్స్ వాళ్ళు యాడ్ చూడడం వల్ల వాళ్ళ నుంచి మనకి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ అంతా ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్లో మనకి చూపిస్తుంది. ఈ రోజంతా ఇద్దరినే చేశాము, మనకి ఈ రోజు నుంచి ఇద్దరు వల్ల వచ్చినదంతా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ నైట్ 12 గంటల లోపల మనము 5 మందిని కంప్లీట్ చేయకుంటే ఈ ఎలిజిబుల్స్ కాయిన్స్ అన్ని ఎరేజ్ అయిపోతాయి. నెక్స్ట్ డే మళ్ళీ మనము 3 చేశాము. మొత్తం టోటల్ 5 మెంబర్స్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ఎలిజిబుల్ కాయిన్స్లో ఉండేటివన్నీ మనకి మెయిన్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి.
ఈ విధంగా మనము 5 మెంబర్స్ని కంప్లీట్ చేస్తేనే రెఫరల్ బోనస్ అనేది వస్తుంది. అదేవిధంగా మనము డైలీ 10 టాస్క్స్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. అలా చేయకపోతే మనకి రెఫరల్ ఇచ్చిన బోనస్ అంతా ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్లోనే చూపిస్తుంది. ఎప్పుడైతే మనము 10 టాస్క్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు అవి ఈ ఎలిజిబుల్స్ కాయిన్స్ నుండి మైన్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మినిమం 5 మెంబర్స్ని రెఫరల్ చేయాలి. డైలీ 10 టాస్కులు కంప్లీట్ చేయాలి. దీని తర్వాత మీరు 10 మందిని కానీ 20 ఎంతమందినైనా మీరు రెఫరల్ చేయొచ్చు. డైలీ ఎన్ని టాస్కులైనా మీరు 1 అవర్కి ఒత్తిరి 1 అవర్కి ఒత్తిరి మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు కష్టపడి రెఫరల్ చేస్తే మంత్లీ 40,000 అంటే నెలకి 40,000 తీసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంతా కష్టపడండి. ఇప్పుడు ఈ యాప్ ఫ్రీ లాంచింగ్లో ఉంది. నెక్స్ట్ మంత్లో మనకి అఫీషియల్గా లాంచ్ అవుతుంది ఐటీ మినిస్టర్ ద్వారా. అక్కడ తెలంగాణలోను ఇక్కడ ఆంధ్రాలో నెక్స్ట్ మంత్ ఐటీ మినిస్టర్ మనకి ఈ వైరల్ యాప్ని లాంచ్ చేయబోతున్నారు. అప్పటి వరకు మనము మన టీంని బిల్డ్ చేసుకుంటే మనము అధిక సంపాదించుకోవచ్చు. ఇందులో మనము ఎటువంటి రిస్క్ చేయలేదు, ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టలేదు. మన సమయాన్ని మాత్రం కేటాయిస్తున్నాం అంతే. ఇప్పుడు మనం అధిక సమయాన్నే ఈ సోషల్ మీడియాలోనే గడుపుతున్నాం. అదే కొద్ది టైం రోజుకి ఒక 2 యాడ్ చూడాలంటే ఓన్లీ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ పడుతుంది. డైలీ ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మనము ఈ టైంని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనము డబ్బు సంపాదించుకోవచ్చు. దీన్ని మనము పార్ట్ టైం జాబ్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ సాధ్యమైనంత వరకు రెఫరల్ చేయండి, అధిక సంపాదించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.